అమరావతిలో రాజధాని నిర్మాణం మరింత వేగం పుంజుకుంటోంది. ఇప్పటికే రహదారులు, భవనాల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా త్వరలోనే కీలకమైన పరిపాలన నగరి పనులు మొదలుపెట్టనున్నారు. మొత్తం 52,000 కోట్లతో అంచనాలు రూపొందించగా దాదాపు 26,000 కోట్ల రూపాయల పనులు టెండర్ల దశ దాటి నిర్మాణ దశలోకి వచ్చాయి. మరో ఏడాది కాలంలో రాజధాని రూపు సంతరించుకోనుంది. రాజధాని నిర్మాణం ఇప్పటి వరకు సాగింది ఒక ఎత్తైతే ఇప్పటి నుంచి జరిగేది మరో ఎత్తంటున్న సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్తో ఈటీవీ ముఖాముఖి. విభజన అనంతరం కొత్త రాష్ట్ర నిర్మాణానికి కీలకమైనటువంటిది, అలాగే కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఆయువుపట్టింది సిఆర్డీఏ. సిఆర్డీఏ ఆవిర్భవించి ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తయింది. 4వ సంవత్సరాలు కూడా సిఆర్డీఏ అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా సిఆర్డీఏ గడిచిన 3 సంవత్సరాల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించింది, 4వ సంవత్సర ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనతో పాటు సిఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ముఖ్యంగా 3 సంవత్సరాల పాటు సిఆర్డీఏ విజయవంతంగా తమ కార్యకలాపాలు పూర్తి చేసింది. 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా ఈటీవీ తరఫున ముఖ్యంగా మీకు అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఈ 3 సంవత్సరాల కాలంలో సిఆర్డీఏ ఎలాంటి కార్యకలాపాలు సాధించిందని మీరు భావిస్తారు? రాజధాని నిర్మాణం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడానికి, అలాగే అమరావతితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాన్ని అంతటినీ కూడా రాజధానితోటి ఇంటిగ్రేట్ చేస్తూ ఒక రీజియన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సిఆర్డీఏని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా లొకేషన్ దగ్గర నుంచి, అలాగే ల్యాండ్ని ప్రొక్యూర్ చేయడం దగ్గర నుంచి, మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచి, అలాగే కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా గత 3 సంవత్సరాల్లో మనం ఇంచుమించుగా పూర్తి చేసుకుని ఇప్పుడు ముమ్మరంగా కన్స్ట్రక్షన్ క్యాపిటల్ సిటీలో జరుగుతూ ఉంది. ఆ స్టేజ్కి ఇప్పుడు రావటం జరిగింది. అలాగే కొన్ని ఐకానిక్ బిల్డింగ్స్, అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అవి డిజైన్స్ పూర్తయి ఇప్పుడు డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ స్టేజ్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. సెక్రటేరియట్ సంబంధించి కూడా అదే స్టేజ్లో ఉండటం జరిగింది. దగ్గర దగ్గర 54,000 ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని ప్లానింగ్ దగ్గర నుంచి ఈ స్టేజ్కి తీసుకురావటం అనేది ఇంత తక్కువ సమయంలో ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. ఈ ఏడాది కాలంలో ఎలాంటి ప్రణాళికలతో ముందంజ చేయబోతున్నారు? ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఈ 16,400 కోట్లు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి, అనదర్ 4,000 crores టెండర్ స్టేజ్లో ఉన్నాయి, టెండర్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొక 6,000 కోట్లు ఇంకొక 2 వారాల్లో టెండర్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అంటే సుమారుగా దగ్గర దగ్గర 26,000 కోట్ల రూపాయల పనులు నెక్స్ట్ 1 monthలో గ్రౌండింగ్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మనం సుమారుగా 52,000 కోట్ల రూపాయలు మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేటువంటి సందర్భంలో ఇంచుమించుగా 50% ఆఫ్ ద మనీ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం గ్రౌండింగ్ చేయగలుగుతా ఉన్నాము. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చూస్తే రహదారుల నిర్మాణాలు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అది గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చున్నారో ఆ గ్రామాల్లో మౌలికమైనటువంటి సదుపాయాల కల్పనకు, అలాగే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వచ్చినటువంటి భూములు ఇవ్వడం కానీ, డెవలప్మెంట్ కానీ, ఆ ప్రాసెస్ ఏ మేరకు ఉంది? అవి కూడా మొత్తం మనకి 13 జోన్స్ కింద మొత్తం ఎంటైర్ దాన్ని డివైడ్ చేసినటువంటి వాటిలో 11 జోన్స్కి సంబంధించి మనం టెండర్స్ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి తీసుకొచ్చాము. ఈ 11 జోన్స్లో ఆల్రెడీ 7 జోన్స్ గ్రౌండ్ అయిపోయినాయి. పనులు ఆల్రెడీ ఫీల్డ్లో జరుగుతున్నాయి. అంటే ఇంచుమించుగా నెక్స్ట్ 30 to 40 డేస్లో మొత్తం అన్ని రైతులకు ఇచ్చినటువంటి అన్ని విభాగాల్లోనూ కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలవుతున్నాయి. అంటే 2017వ సంవత్సరంలో రాజధాని ప్రాంతంలో 2 ప్రైవేటు విద్యా సంస్థలు రావడం జరిగింది. అలాగే ఇతర ప్రముఖ సంస్థలకు సంబంధించిన కూడా భూములు కేటాయింపు జరిగింది. అంటే ఆ సంస్థలు రావడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? అవి ఎప్పుడులోకి వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు గమనిస్తే ఆల్రెడీ లాస్ట్ 1 yearలో 2 మేజర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వర్క్ మొదలుపెట్టడం, phase 1 కన్స్ట్రక్షన్ పూర్తయిపోవటం, అలాగే 2017-18 అకాడమిక్ ఇయర్లోనే వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అమృత కాలేజ్ ఏదైతే ఉందో, అమృత యూనివర్సిటీ ఏదైతే ఉందో, వాళ్ళు కూడా పనులు మొదలుపెట్టి 2017-18 అకాడమిక్ ఇయర్కి వారు కూడా స్టార్ట్ చేయడానికి వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ మెడిసిటీ అనేది ఈ నెలలోనే జనవరిలోనే పనులు మొదలవుతూ ఉన్నాయి. అలాగే ఇండో యూకే జనవరిలోనే పనులు మొదలవుతూ ఉన్నాయి.
వాళ్ళు కూడా దీనికి కావాల్సినటువంటి ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్లానింగ్ కానివ్వండి, డిజైనింగు అవన్నీ కూడా పూర్తి చేసుకుని కన్స్ట్రక్షన్లోకి వెళ్తున్నారు. అలాగే రీసెంట్గా మనం దగ్గర 24 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్కి అలాగే బ్యాంక్స్కి మనం అలాట్మెంట్స్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా. సో వాళ్ళు కూడా ఇప్పుడు డిజైనింగ్ స్టేజ్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు, అంటే మూవ్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఈ రాబోయే 12 నుంచి 14 నెలల కాలంలో ఆల్మోస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా పూర్తయి ఆఫీసెస్ ఫంక్షన్ స్టేజ్కి వస్తాయని చెప్పేసి భావిస్తున్నాం. అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం ఒకవైపు, మరోపక్క ఈ పేదలకు సంబంధించిన హౌసింగ్ స్కీమ్స్ ఒకవైపు, ఇలాగే హౌసింగ్ ప్రాజెక్టులు పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకి రాజధానికి సంబంధించినంత వరకు ఇమ్మీడియట్గా పాపులేషన్ డెవలప్ అయ్యేది, అలాగే అభివృద్ధి చెందేది గవర్నమెంట్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి నగరం. దానిలో భాగంగా మనకి ప్రభుత్వ అధికారులు అలాగే ఎంప్లాయీస్ అందరికీ కూడా కావాల్సినటువంటి హౌసింగ్ ఇంచుమించుగా 4000 అపార్ట్మెంట్స్ మనకి పనులు ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగింది. అవి పనులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే సీనియర్ అధికారులకి, అలాగే గౌరవ మంత్రులకి, అలాగే గౌరవ జడ్జెస్కి అందరికీ కావాల్సినటువంటి అకామిడేషన్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి బంగ్లా పనులు కూడా తొందరలోనే మొదలు పెట్టబోతూ ఉన్నాం. అలాగే దీంతోపాటు సెక్రటేరియట్, అలాగే హెచ్ఓడి కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డిజైన్ పనులు కూడా ముమ్మరంగా డీటెయిల్ డిజైనింగ్ జరుగుతూ ఉంది. అది కూడా తొందరలోనే టెండర్స్ వెళ్ళి పనులు మొదలుపెట్టేటట్టు చేస్తున్నాం. అంటే మొత్తం రాజధాని ప్రాంతంలో ఈ ఏడాది అంటే ఈ వచ్చే 12 నెలలు విపరీతంగా పనులు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి నిధులు ప్రస్తుతానికి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా వస్తున్నాయి? అలాగే మనం ప్రైవేటు, అలాగే ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర రుణ సంస్థల నుంచి ఎంత మేరకు రుణాలు తీసుకుంటున్నాం? సో ఇందాక మీకు చెప్పినట్టు మొదటి విడత కావాల్సినటువంటి 25,000 crores ఇంచుమించుగా మనం ఫైనాన్షియల్ టైప్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మనకి హట్కో నుంచి, అలాగే వరల్డ్ బ్యాంక్ ఫేజ్ 1, అలాగే మనకి వివిధ రకాల బ్యాంకుల దగ్గర నుంచి, అలాగే మనకి ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ మోడల్స్ కూడా అడాప్ట్ చేసుకుంటూ మసాలా బాండ్స్ కానివ్వండి, లేకపోతే మనకి రెగ్యులర్ డొమెస్టిక్ బాండ్స్, అలాగే ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఫైనాన్షియల్ దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఈ ప్రాజెక్ట్కి సహకారం అందుతూ ఉంది. అలాగే మిగిలినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలవుతాయని చెప్పేసి భావిస్తున్నాం. రాజధానికి సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఇప్పటికే 3 సంవత్సరాల్లో మౌలికమైనటువంటి మార్పులు, మౌలికమైన వస్తువుల కల్పనకు ప్రయత్నం చేసాం. అలాగే ఇప్పుడు రాబోయే ఏడాదిలో పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు, అలాగే మౌలిక సదుపాయాల మెరుగుతో పాటు విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా సమగ్రంగా ఉంది. ఇవన్నీ పూర్తి స్థాయిలో కార్యరూపం దాలుస్తాయని సిఆర్డీఏ కమిషనర్ డాక్టర్ శ్రీధర్ గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.